హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ అనేది యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుంది, అలాగే కొత్తగా ప్రాపర్టీ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది ఎంతవరకు బెనిఫిషియల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ఇన్స్పెక్షన్స్ అంటే మేము ఏం చేస్తామంటేనండి, వి చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద హోమ్. అంటే ఒక ఇంటికి 7 ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తాం ప్రతి రూమ్ గదికి. విండోస్, డోర్స్, ఫ్లోరు, వాల్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, సీలింగ్. సో ఆల్ ఇన్ ఆల్ అన్నీ చెక్ చేసి అందులో ఏంటంటే కొన్ని మనకు నోటీస్ యాజ్ ఎ జనరల్గా కొన్ని మనకు నోటీస్ అవుతాయి, కొన్ని స్పెసిఫిక్గా మనకి తెలియని కూడా తెలియవు, ఇన్విజిబుల్ ఉంటాయి. సో అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈవెన్ పిఎంసీస్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు జనరిక్గా చూస్తారు, స్పెసిఫిక్గా చూడరు. సో వీ లుక్ ఇట్ అట్ స్పెసిఫికల్ ఈచ్ అండ్ ఎవ్రీ. అంటే ఒక విండోలో ఉన్న స్క్రూ దగ్గర నుండి స్లైటెస్ట్ క్రాక్, ట్యాప్ ఫిట్మెంట్ దగ్గర నుండి మన వాష్అవుట్ అయిన దగ్గర నానీ ట్రాప్ వరకు అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు ఒక రిపోర్ట్ రూపంలో ఇస్తాం. దట్ విల్ టేక్ ఏ వీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ దట్ ఇన్స్పెక్షన్. ఇవాళ అయింది అంటే వీ కలెక్ట్ ద డేటా ఈజ్ అనలైజ్డ్, అప్లోడెడ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ అగైన్. సో వీ యూజ్ టూల్స్, టెక్నాలజీ అండ్ ట్రైన్ మ్యాన్ పవర్ ఫర్ గెటింగ్ దిస్ డన్. టూల్స్లోనేమో వీ గెట్ ఆల్ దీస్ ఇన్ఫ్రారెడ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎండోస్కోప్స్ కానీ, మాయిశ్చర్ మీటర్స్ అలాంటివి కానీ, హాలో టెస్టర్స్ అని. టెక్నాలజీకి వచ్చేటప్పటికి వీ యూజ్ దిస్ యూఎస్ పెయిడ్ సాఫ్ట్వేర్ విచ్ అప్లోడ్స్ ద డేటా అండ్ ఇట్ కోరిలేట్స్ ఇట్, సో దట్ మనం అనాలిసిస్ చేయడం ఈజీగా ఉంటుంది, ఏ రూమ్లో ఏ ప్రాబ్లం ఉంది, సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఎక్స్ప్లెయిన్ టు ద క్లయింట్. అండ్ ట్రైన్ మ్యాన్ పవర్ ఏంటి అంటే స్పెసిఫికల్లీ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ హోమ్ ఇన్స్పెక్షన్స్. అన్లైక్ ఏంటంటే ఒక సైట్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ఉండేటట్టు అయితే సైట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సైట్ మానిటరింగ్ చేస్తాడు. సిమిలర్లీ ప్లంబర్ అంటే ప్లంబింగ్ చేస్తాడు. బట్ వీళ్ళలో ట్రైన్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే హోమ్ ఇన్స్పెక్షన్స్ కోసం దే ఆర్ ట్రైన్డ్ స్పెసిఫికల్లీ. అండ్ now they have got almost all 2 years experience with them, which nobody can have. Yes. So with this trained member we do the home inspections. ఈ ఎలిమెంట్స్ అన్ని చెక్ చేయడం వల్ల మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో ఈ ప్రాబ్లమ్స్ని యూ కెన్ టేక్ బ్యాక్ టు ద బిల్డర్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ హోమ్ ఆర్ సెల్లర్ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ home and tell them that you promised me a good home to stay, but these are having these issues. Please rectify it, then I will take over. Okay. In case of seller, now this repair costs, for example, you have bargained for 1 crore, a property for 1 crore. Okay, కోటి రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కుందాం అనుకున్నారు. కోటి రూపాయలు ప్రైసింగ్ ఇస్ ఓకే విత్ మీ, కానీ ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి రిపేర్ కాస్ట్ ఇప్పుడు 7 లక్షలు వచ్చింది. సో ఐదర్ నువ్వు చేంజ్ చేసి నీ కోటి రూపాయలు నువ్వు అడిగినట్లు తీసుకో, లేకపోతే 93 లక్షలు ఇచ్చి నేను ఎలాగో కస్టమైజేషన్ చేసుకుంటాను, ఐ విల్ గెట్ ఇట్ డన్ మై సెల్ఫ్. ఫెయిర్ ఇనఫ్. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంట్లోకి దిగక ముందే ఈ ఇష్యూస్ అట్ కాస్ట్ ఆఫ్ సెల్లర్, లేకపోతే ఒకవేళ ఈ కోటి రూపాయలు మనం పెట్టాల్సి వచ్చి ఉండేది, ఈ 7 లక్షల రిపేర్ మనం పెట్టాల్సి వచ్చి ఉండేది. ఇంట్లో దిగిన తర్వాత మీరు ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రిపేర్లన్నీ చేయించుకోవడానికి అనవసరంగా యూ హ్యావ్ టు లైజ్ విత్ పీపుల్. ఒక్కొక్కరిని పట్టుకొని ఒక ప్లంబర్ని కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మ్యాసన్ని కానీ, ఇలా ఒక్కొక్కరిని వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ని కానీ పట్టుకొని ఒక్కొక్కసారి బయటకు వస్తుంది, ఒక్కొక్కసారి చేయించుకోవాలి. సో ఇట్ విల్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్, ఎనర్జీ అండ్ మనీ ఈజ్ సేవ్డ్ బై జస్ట్ స్పెండింగ్ గెటింగ్ ద హోమ్ ఇన్స్పెక్షన్ డన్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్లో వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 2000 హోమ్ ఇన్స్పెక్షన్స్ అండి. ఇందులోని అంటే ఐ నాట్ టేక్ ద క్లయింట్స్ నేమ్ టు ది హయ్యర్ సైడ్. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకునేవన్నీ ఎక్స్ట్రీమ్ తీసుకుంటారు, లో అండ్ హయ్యర్ సైడ్లో చెప్తున్నాను. సిపిఆర్ బెల్లా విస్టా అని ఒక కమ్యూనిటీ ఉంది కొండాపూర్లో. అక్కడ ఒక విల్లా కాస్ట్ 4.5 crores అరౌండ్ ఇచ్చి సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 90,000 ఇచ్చి మా హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకున్నారు. హోమ్ ఇన్స్పెక్షన్ అప్పుడు 90,000 చాలా కాస్ట్లీ అనుకున్నారు. కానీ ఏమైంది, అయిన తర్వాత ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 1 week తర్వాత వాటర్ ప్రూఫింగ్ పూర్తిగా పైన ఉన్నదంతా రీడూ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి చేయాల్సి వస్తుంది. విండోస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లంబింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయించడానికి రిపేర్ కాస్ట్ 17 లక్షలు వచ్చింది. సో 17 లక్షలు ప్లస్ ఇన్స్పెక్షన్ కాస్ట్ 1 lakh, 18 lakhs they claimed from the seller. So now what seller has told, I am moving to US, that is the reason I am selling. అందుకని మీరు పని చేయండి, ఈ 5 crores ఏదో అనుకున్నా అందులో 18 lakhs మైనస్ చేసి మిగతా ఇచ్చేయండి, ఈ డబ్బులతో మీరు చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు డబ్బులు స్పెండ్ చేయకుండా
ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయి ఇంట్లో ఎంటర్ అవ్వక ముందు. ఎస్. సో దట్ ఈస్ ద మోస్ట్ బెనిఫిషియల్. అలాగని అన్నిట్లోనే అలా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అన్ను. ఐ టుక్ ఎన్ హైయెస్ట్ ఎగ్జాంపుల్. బట్ మోర్ ఆర్ లెస్ మోస్ట్ ఆఫ్ అవర్ హోమ్ ఇన్స్పెక్షన్ పీపుల్ దే ఫీల్ వర్త్ ద ఇన్స్పెక్షన్ డన్. రియల్లీ గ్రేట్ సార్. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటున్నాము అంటే ఎంతో కష్టపడి ఎన్నో ఇయర్స్గా మనం సేవ్ చేసిన అమౌంట్ని అక్కడ పెడుతున్నాం. మరి అలాంటప్పుడు ఇంత ప్రాపర్ ఇంత వ్యాలిడ్ ఇన్స్పెక్షన్ అనేది చేయించుకుంటే అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. సో విన్నారు కదా సార్ చెప్పింది. మీరు కూడా ఇలాంటి హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్ప్లే అవుతున్న శ్రీ సాయి రక్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారితో కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.